హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ పుడ్డింగ్‌ని ఇంట్లో ఎంత సింపుల్‌గా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం దీన్ని తయారు చేసేయొచ్చండి. మరి మీరు కూడా ఒకసారి వీడియో ఫుల్‌గా చూసి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికోసం క్యారమిల్‌నైతే తయారు చేసేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోసుకుని ఈ పంచదార పూర్తిగా కరిగి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని చూసారు కదా క్యారమిల్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ ఇది ఉడికించకూడదండి. నల్లగా వస్తే ఇది చేదొచ్చేస్తుంది క్యారమిల్ అనేది. ఈ విధంగా వచ్చిన తర్వాత కేక్ టిన్లో కానీ ఒక చిన్న బౌల్లో కానీ వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలోకి ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జ్లు అయినా కట్ చేసుకోవచ్చండి, లేదు అంటే ఇలా అయినా వేసేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి ఒక 3/4 కప్పు వరకు పంచదారని, ఒక 2 గుడ్లు అయితే పగలగొట్టి వేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత 2 కప్పుల వరకు పచ్చి పాలను వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను. మీరు కావాలి అంటే యాలకుల పొడి ప్లేస్లో వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగా మనం క్యారమిల్ని రెడీ చేసుకున్నాం కదండి, దానిలో ఇది వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టేసుకుని దానిలోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా ఒక స్టాండ్ లాంటిది పెట్టేసుకుని ఈ గిన్నెని అయితే పెట్టేసుకోవాలి. ఇలా కేక్ టిన్నే అవసరం లేదండి, ఒక స్టీల్ గిన్నె అయినా పెట్టేసుకున్న మనం తయారు చేసే ఈ పుడ్డింగ్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకుని తర్వాత పైన కూడా ఇంకో పెద్ద మూత పెట్టేసుకుని ఒక 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 25 నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే మనకి ఇదైతే చక్కగా రెడీ అయిపోయిందండి. టూత్పిక్ కానీ ఈ విధంగా ఫోర్క్ కానీ గుచ్చి చూస్తే అస్సలు ఈ ఫోర్క్కి అయితే అస్సలు అంటలేదు కదా. మనకి 25 నిమిషాలు చక్కగా సరిపోయినాయి, కరెక్ట్గా ఉడికిందనమాట. ఇప్పుడు ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా నైఫ్తో ఎడ్జ్లు అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి ఈ పుడ్డింగ్ అనేది ప్లేట్లోకి అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ బోర్లించేసి ఈ విధంగా టర్న్ చేసుకుంటే చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. అస్సలు గిన్నెకైతే అతుక్కోదండి. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎలాంటి కలర్స్ వాడకుండా అన్నీ న్యాచురల్గా ఈ విధంగా చేసి చూడండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. చాలా హెల్దీ కూడా. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.